బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏడంతస్తుల భవనం కూలిపోయింది. అక్కడ స్థానికులైతే భయంతో పరుగులు తీశారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. అయితే గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలాను ఆనుకొని అక్రమంగా నిర్మిస్తున్న ఆ భవనం 50 గజాల స్థలంలో నిర్మిస్తున్నారు బిల్డింగ్. అయితే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై భవనం కుప్పకూలింది. కూలిన భవనం పక్కనే హాస్టల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా? ఇది మా దాంట్లో లేదు. అది ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా సార్ పక్కన స్ట్రైట్ ఇది బిల్డింగ్ బిల్డింగ్ పైన కంటిన్యూషన్ ఉంది కదా. కంటిన్యూషన్ మొత్తం పైన మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ బిల్డింగ్ అది పైన బాగా కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. ఇక హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే 7 అంతస్తుల భవనం కూలిపోయింది. అక్కడ స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నాలాను ఆనుకొని అక్రమంగా ఆ భవనం నిర్మిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే 50 గజాల స్థలంలో ఆ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. అయితే అపార్ట్మెంట్ పై కూలింది ఆ భవనం. కూలిన భవనం పక్కనే హాస్టల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? అలాగే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ అతని పరిస్థితి ఏ విధంగా ఉంది? గచ్చిబౌలి అంజయ్ నగర్ లో యొక్క సిచ్యువేషన్ కూడా క్రియేట్ అయ్యింది. మొత్తానికి చూస్తే 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే నాలకు సంబంధించి అనుమతి లేకుండా అక్రమంగా 50 గజాలలో యొక్క భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే భవనం నిర్మిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కింద పడింది. దీంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దాంతో అతని పరిస్థితి కూడా విషమంగా మారింది. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అంతేకాకుండా భవనము నిర్మాణంలో ఒక్కసారిగా కూలిపోవడంతో పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లో యొక్క అపార్ట్మెంట్ పై కూడా పడింది. అయితే అపార్ట్మెంట్ కూడా కొంత దెబ్బతిన్న పరిస్థితి కూడా చూసినాము. మరో పక్కన హాస్టల్ కూడా ఉంది. అయితే హాస్టల్లోని అందరూ కూడా విద్యార్థులు పరుగులు తీశారు. అంతేకాకుండా స్థానికులు ఒక్కసారిగా ఈ భవనం కుప్పకూడడంతో అందరూ కూడా భయాందోళనకు గురై అక్కడి నుంచి కూడా పారిపోయిన పరిస్థితి కూడా చూస్తాము. మొత్తానికి ఓవరాల్ గా ఈ యొక్క ఘటనకు సంబంధించి అసలు అనుమతి లేనిది ఒక 50 గజాల్లో ఎలా నిర్మాణం చేపట్టారు, దీనికి సంబంధించిన యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కూడా కొనసాగిస్తున్నారు. అయితే ఒక భవనం నిర్మిస్తే మాత్రం అన్ని జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. కానీ అక్రమంగా నిర్మిస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ యొక్క ఘటన జరిగినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రజెంట్ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా కొద్దిసేపటి క్రితం ఒక భవనం కూడా కుప్పకూలిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఎప్పటికే సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా ఎవరైనా లోపల ఉన్నారా లేదా దానిపైన కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ మాత్రం ఒక సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అతన్ని ఎవరైతే గాయాలయ్యాయో అతన్ని హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా? ఇది మా దాంట్లో లేదు. అది ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా సార్ పక్కన స్ట్రైట్ ఇది బిల్డింగ్ బిల్డింగ్ పైన కంటిన్యూషన్ ఉంది కదా. కంటిన్యూషన్ మొత్తం పైన మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ బిల్డింగ్ అది పైన బాగా కంప్లైంట్ చేశారు. ఎందుకు కంప్లైంట్ చేశారు? ఇది ఎక్కువ ఫ్లోర్ కడుతున్నారు, ఒకటి నాయిస్ వస్తుంది, సేఫ్టీ ప్రికాషన్ లేకుండా కడుతున్నారని చేశాను. మీ దాంట్లో లేదా? ఇది మా దాంట్లో లేదు. అది ఆ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా సార్ పక్కన స్ట్రైట్ ఇది బిల్డింగ్ బిల్డింగ్ పైన కంటిన్యూషన్ ఉంది కదా. కంటిన్యూషన్ మొత్తం పైన